నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిరుపేదలకు చేయూతనిచ్చే నిజమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడిన భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 34వ వార్డులో 1,18,00,000 రూపాయల వ్యయంతో ఆధునీకరించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిరుపేదలకు చేయూతనిచ్చే నిజమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలో 5వ వార్డు మారికవలస కాలనీలో జగనన్న చేయూత చెక్కులను ఎమ్మెల్యే అవంతి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల జీవితాల్లో వెలుగులు చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తూ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందిస్తూ ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేస్తున్న జగన్ ను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన లేదనుకోండి, వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, గెలిచినా పడుచుకోరు, ఓడిపోయినా పడుచుకోరు. చాలా తెలుసుకోండి. కాబట్టి ఇవాళ మీకు ఏది రావాలన్నా మీ ఇంటి దగ్గర, మీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. రేపు మాత్రం దయచేసి మీరు ఎవరు తప్పు చేయొద్దండి, వాళ్ళ భ్రమంలో పడవద్దండి, వాళ్ళ మాయ మాటలు నమ్మొద్దండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ లాస్ట్లో ఒకటే నా విజ్ఞప్తి అందరికీ, జగన్ గారు ముఖ్యమంత్రి కాకపోతే జగన్ గారు నష్టం లేదు, వాళ్ళే ముఖ్యమంత్రి చేస్తారు. జగన్ ముఖ్యమంత్రి కాకపోతే మనకు నష్టం, మన ప్రాంతానికి నష్టం. కారణం ఏంటంటమ్మా, జగన్ ముఖ్యమంత్రి అయితే చెప్పాడు, మన మీరు టీవీలు కావాలని చూసుంటారు, విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఎక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పాడు. చెప్పండి కదా, మీరు అనుకోవచ్చు జగన్ ముఖ్యమంత్రి అయితే ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే మనకి ఏం ఇస్తాం ఉపయోగం. మొట్టమొదటిగా మనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎగ్జాక్ట్ డబుల్ అవుతుంది. 3,70,000 కోట్ల రూపాయలు డబ్బులు చెట్లు కాయలు చిల్లబెక్కలు కాదు. 3,70,000 కోట్ల రూపాయలు 1,25,00,000 పేద కుటుంబాలకు, మీలాంటి వారికి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఓన్లీ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది వాస్తవమా కాదా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, విమర్శించే వాళ్ళు, ఆ జనసేన నాయకులు కానీ, ఏ నాయకులైనా సరే గుండె మీద చేసుకునే చెప్పను. కార్యక్రమంలో 5వ వార్డు అధ్యక్షులు పోతిన హనుమంతరావు, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు, స్థానిక నాయకులు జేఎస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ 34వ వార్డు పరిధిలో నాడు నేడు అభివృద్ధి పథకంలో భాగంగా అచ్చయ్యమ్మపేట ప్రాంతంలో 1,18,00,000 రూపాయలతో ఆధునీకరించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ బుధవారం ప్రారంభించారు. సుమారు 70 మంది విద్యార్థులు చదువుతున్న మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలను సైతం 1,18,00,000 రూపాయలతో ఆధునీకరించడం గొప్ప విషయం అన్నారు. ముఖ్యంగా విద్య పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. ఈ స్కూల్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో పాఠశాల అభివృద్ధి కొరకు 6,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, ప్రత్యేకంగా మహిళలకు, భావితరాల వారికి ఏం చేస్తే వారు లబ్ధి పొందుతారో తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేస్తామని చెయ్యకుండా వదిలేసిన అభివృద్ధి పనులను సైతం జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారన్నారు. సుమారు 8 లక్షల డ్వాక్రా కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి మేలు చేశారని తెలిపారు. ఒక్క దక్షిణ నియోజకవర్గంలోని సుమారు 26,000 మందికి టిడ్కో ఇళ్లు, 1 సెంటు భూమి స్థలాలను ఇచ్చామని, మరో 5 ఏళ్లు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ 26,000 మందికి ఇళ్ల స్థలాలను ఇస్తామని అన్నారు. ఈ విషయాలన్నీ బీజేపీ, తెదేపా, జనసేన పార్టీ నాయకులంతా గ్రహించాలని ఎమ్మెల్యే అన్నారు. అచ్చంపేటలో మనం స్కూలు నాడు నేడు కార్యక్రమంలో రీమోడిఫై చేశాం, కంప్లీట్గా రీవ్యాంప్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ స్కూల్కి, ఒక మారుమూల ప్రదేశంలో ఉండే స్కూల్కి సుమారు ఒక 50-70 మంది ఉండి చదువుతున్న పిల్లలు ఉండే స్కూల్కి కూడా 1,18,00,000 కేటాయించి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు. విద్య పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధ మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క స్కూల్ కోసం అనుకుంటున్నాం. మనం రాష్ట్రంలో 6,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఘనత
జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ అంటారు అభివృద్ధి అభివృద్ధి అంటే ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుంది. మీ ఐడియాలజీలో, మీ తెలుగుదేశం ఐడియాలజీలోనేమో జగన్మోహన్ రెడ్డిని అడగవాలని ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కళ ఉంది, అతనికి ఒక యాస్పిరేషన్ ఉంది, అతనికి ఒక ఇన్స్పైరింగ్ ఉంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఏం చెయ్యాలో రాష్ట్రానికి, పిల్లలకి మనం ఏది ఇస్తే అది ఆస్తి అవుతుంది, తల్లి ఆడవారికి ఏది ఇస్తే వాళ్ళు పేదరికం నుండి పైకి రాగలుగుతారు, ఇవన్నీ కూడా ఆలోచించే శక్తి ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందుకే 6,800 కోట్ల రూపాయలు కానీ ఎందుకులే అని చెప్పి తెలుగుదేశం అనుకుంటే ఎన్ని రోడ్లు వేసుకోవచ్చు చెప్పండి ఒకసారి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండి అన్ని రోడ్లు వేసుకోవచ్చా? నువ్వేదైతే 25,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెముల డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తానని చెప్పి నువ్వు చేయకంటే నువ్వు దిగిపోయినాడికి మరి 25,000 కోట్ల రూపాయలు నాకెందుకు లేని జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని ఆ 25,000 కోట్లు పెట్టుంటే పెద్ద పెద్ద రోడ్స్ ఇంకా మంచిగా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ పద్ధతిలోనేమో చేస్తారు కదా. నేను చెప్తాను అభివృద్ధి అంటే మీరు రోడ్లే అని చెప్తున్నారు కదా. ఆ 25,000 కోట్ల రూపాయలు ఎందుకులే, అది చంద్రబాబు నాయుడు కదా వాళ్ళకి రుణమాఫీ చేస్తానని వెళ్ళిపోయాడు, నేనేంది చేయాలని చెప్పి అనుకోలేదే, చేశారు. సో ఆ రకంగా అభివృద్ధి సుమారు 80 లక్షల కుటుంబాల్లోని డ్వాక్రా మహిళలు ఉండే వాళ్ళందరికీ 8 లక్షల డ్వాక్రా సంఘాలు ఉంటే వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడం వల్ల వాళ్ళు ఎంతో కొంత మెరుగైన పరిస్థితికి వచ్చారు కదా, అర్థం చేసుకోవాలి కదా. ఒక దక్షిణ నియోజకవర్గంలోనే 26,000 మందికి టిట్కో ఇల్లులను 1 సెంట్ భూమి ఇచ్చాము. నెక్స్ట్ స్పెల్లోని ఇంకొక 5 సంవత్సరాల్లోనే ఇంకొక 26,000 ఇస్తాం. 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి మాట్లాడుతూ ఈ పాఠశాలలో గతంలో 50 మంది వరకు పిల్లలు చదువుకునేవారని, జగనన్న పాలనలో విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరిగి ప్రస్తుతం 98 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. పాఠశాలలో తలుపులు, బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయని, జీవీఎంసీ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. జగనన్న పాలనలోనే వాటన్నింటినీ ఆధునీకరించడం జరిగిందన్నారు. సుమారు ఒక 50 మెంబర్స్ ఉండేవారు క్రిందటి ఏడాది వరకు. మరి ఈ ఏడాది మన జగనన్న పరిపాలన వచ్చిన తర్వాత క్రమేపీ పెరిగి ఇప్పుడు 98 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్ మన రీమోడల్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాను. ఇంతకు ముందైతే బెంచ్లు విరిగిపోయి, క్లాస్ రూమ్స్ తలుపులు విరిగిపోయి, లైట్లు వెలిగేవి కాదు. చాలాసార్లు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జీవీఎంసీలో, లైట్లు వెలగట్లేదు, ఫ్యాన్లు తిరగట్లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని. మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేయగలరు అనుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు. మరి ఈరోజు స్కూల్లో లైట్లు, ఫ్యాన్లే కాదు, మొత్తం అన్ని రూమ్స్ రీమోడల్ చేయడం జరిగింది. మరి డిజిటల్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్కు, మరి బాత్రూమ్స్ కూడా చాలా దీనస్థితిలో ఉండేవి, అవి కూడా రిపేర్ చేయించాం. అంటే ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే పిల్లలు, ఒక ప్రైవేట్ స్కూల్లో చదివినా ఇంత హ్యాపీనెస్ రాదు, ఎందుకంటే ఇంత స్పేసియస్ ప్రైవేట్ స్కూల్లో ఉండదు. మరి ఇలాంటి నాడు నేడు కార్యక్రమాల్లో ఎన్నో స్కూళ్ళు డెవలప్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఆయన విద్య మీద చాలా దృష్టి పెట్టారు. మరి దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మళ్ళీ మాకు వాసుపల్లి గణేష్ కుమార్ గారే ఎమ్మెల్యేగా కావాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అవుతారని మేము ఖచ్చితంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో శ్రీ ఎన్నిమాంబ దేవస్థానం చైర్మన్ లండా రమణ, బోర్డు మెంబర్ వాసుపల్లి నారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కరి నీలకంఠం, టన్నాల్ చౌట్రీ, మాజీ చైర్మన్ లింగం శ్రీను, మండల యువజన విభాగం అధ్యక్షుడు గార రవి, వైకప్పా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్ అన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు టీడీపీలో లేరని వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని అన్నారు. ముస్లింలకు అండ తెలుగుదేశం జెండా అని అభివర్ణించారు. సామాజికంగా ఆది నుంచి సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీ టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ముస్లింలకు వైసీపీ పాలనలో ఒరిగిందేమీ లేదని, రాజకీయంగా అనేక అవకాశాలు
అవకాశాలు తెదేపా హయాంలోనే వచ్చాయని అన్నారు. ముస్లింలు అత్యధికంగా ఆధారపడ్డ మోటారు రంగం కోసం ప్రతి చోట ఆటో నగర్లు స్థాపించింది తెదేపా ప్రభుత్వమేనని గుర్తు చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మైనార్టీకి చెందిన తాను ఉన్నానని, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ముస్లిం మైనార్టీ ఒక్కరైనా ఉన్నారా అని నజీర్ ప్రశ్నించారు. మైనార్టీలకి ఏ విధంగా అయినా సరే మాకు అండా దండ నమ్మకం తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. పార్టీని నమ్ముకున్నాం, పార్టీ కోసం పనిచేస్తాం. టికెట్ ఇస్తే నుంచుంటాం, టికెట్ ఇవ్వకపోతే ఎవడికి ఇస్తే వాడికి గెలిపించి మా సత్తా చూపెడతాం. అండగుండే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, అండగుండే నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. రాజకీయాలు అనేక అవకాశాల కోసం ముస్లింలకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూస్తున్నారు. ఆ యొక్క నిర్ణయాల్లో మేము కూడా ఎమ్మెల్యే అడిగాం. స్థానికంగా 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, కష్టపడుతున్నా, పార్టీ దృష్టిలో ఉన్నాం. ఈ పార్టీ ఆఫీస్ మా దేవాలయం, మా గురుగారు, మా అందరికీ, మా రాజకీయంగా మమ్మల్ని గాడ్ ఫాదర్ ఆయన. ఎందుకంటే నాకు కానీ ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు కానీ మాకు రాజకీయాల్లో ఫాదరు గాడ్ ఫాదర్లు లేరు. మాకున్న ఫాదరు గాడ్ ఫాదరు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వాళ్ళని నమ్ముకొని ఇక్కడ ఉన్నాం మేము. మాకు అవకాశాలు వస్తాయి, నమ్ముతాం. అలాగే పార్టీ నిర్ణయం ఏదైనప్పటికీ కట్టుబడి ఉంటాం. మాకు అవకాశం వస్తే రాపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి ముస్లిం మైనార్టీతో పాటు విశాఖపట్నంలో ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అన్ని మతాల వాళ్ళు రెడీగా ఉంటారని తెలియజేసుకుంటూ, నగరంలోని సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గల పార్కులో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు మహాయోగి వేమన విగ్రహాలను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని డాక్టర్ బొత్స ఝాన్సీతో కలిసి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సుభిక్ష పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన ఆశయ సాధనకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షులు జేవి రమణ, జేసీఎస్ కన్వీనర్ కర్రీ మురళీకృష్ణారెడ్డి మరియు గ్రామ పెద్దలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నార్త్ కాన్స్టిట్యున్సీలో 24వ వార్డులో సోదరి పద్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మరి ఈరోజు సోదరులు కేకే రాజు గారు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ, మరి వేమన సంఘం పెద్దలందరూ కూడా ఉన్నారు. ప్రత్యేకంగా దివంగత నేత, ప్రీతమ ముఖ్యమంత్రి, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని, సంయుక్తంగా ఉన్న రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే శ్రీ యోగి వేమన గారి విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరింప చేసుకున్నాం. ఏదైతే ఈవేళ తండ్రి ఆశయాల్ని ప్రజలకు ఈవేళ అందించాలి, ఆశయాలని చెప్పి సమాజ సాక్షిగా మరి వైఎస్ఆర్ పార్టీ నేత మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనది. ప్రజల పక్షాన్ని నిలబడి ఎన్ని కష్టాలున్నా సరే తండ్రి తాలూకు ఆశయాలను తీసుకెళ్లి ఆ సంక్షేమాన్ని ప్రతి కుటుంబంలో ఇచ్చి నిజమైన సంతోషాన్ని చూడాలన్న ఒక కమిట్మెంట్తో ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు నవ్వుతో నా భవిష్యత్తు. ప్రతి కుటుంబానికి ఈవేళ ఎవరిని కదిలించినా ఈవేళ జగనన్న ఇచ్చిన విద్యా దీవెన, జగనన్న ఇచ్చిన పెన్షను, జగనన్న ఇచ్చిన ఇల్లు, జగనన్న ఇచ్చిన చేయూత, జగనన్న ఇచ్చిన ఆసరా, జగనన్న ఇచ్చిన రైతు భరోసాని ప్రతి కుటుంబంలో కూడా ఉపాధి, ఇలాగ అన్ని రకాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా చెప్పడం, పట్టణ పల్లె ప్రాంతాలు, అట్టడుగున బడుగు బలహీన యువత, స్త్రీ తాలూకా అందరి తాలూకా బాగోగుల్ని ఈరోజు చూసుకుంటూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నవి. 14 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట కోసం, ఒక మంచి సంకల్పం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు మేలు చేయాలనే ఒక ఉన్నతమైన లక్షణాలతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రైతు శ్రామిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం ఈరోజు ముఖ్యంగా పార్టీ 14 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆనాడు ఇచ్చిన మాటకి కట్టుబడి స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ శుభదినాన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 24వ వార్డు కార్పొరేటర్ సారి పద్మారెడ్డి గారు భర్త కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో మా అందరి ఆడబడుచు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రేపు రాబో 2024 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారి చేతుల మీదుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, అదేవిధంగా యోగి వేమన్ గారి విగ్రహాన్ని, కాశీ విగ్రహాన్ని కూడా ఈరోజు ఝాన్సీ లక్ష్మి గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. తప్పకుండా మనం చిత్తశుద్ధితో ఆ మహనీయుల యొక్క ఆశయాలను, ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గాజువాక 86వ వార్డు పరిధి పకీర్ తక్కియా గ్రామంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ వార్డు పరిధిలోని పకీర్ తక్కియా నుంచి ఎస్సీ కాలనీ మీదుగా ఆటోనగర్ వరకు 18,96,000 రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. వేలాది కుటుంబాలకు ఉపయోగపడే విధంగా చేపడుతున్న రోడ్డు పనులను కొందరు వైసీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. జరుగుతున్న పనుల్లో ఎటువంటి తప్పు జరిగినా నేరుగా నిలదీయవచ్చు, కానీ ప్రజా సౌకర్యార్థం మంచి సంకల్పంతో చేపడుతున్న పనులను అడ్డుకోవడం సరికాదని లేళ్ల హితవు పలికారు. కార్యక్రమంలో స్థానిక వాసులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ సన్ రైజ్ సిటీ మెయిన్ రోడ్డు అంటే ఆటోనగర్ జంక్షన్ నుంచి రోడ్డు కలిసి ఇటు ఎస్సీ కాలనీ కూడా కలుస్తుందనే ఉద్దేశంతో, పకిటకి ఎస్సీ కాలనీ కూడా కలుస్తుందనే ఉద్దేశంతో, అలాగే ఇక్కడ కొత్తగా 20 అపార్ట్మెంట్లు దాకా వస్తాయి. 20x20 అంటే 400 కుటుంబాలు వస్తాయనే ఒక ఉద్దేశంతో ఈ మెయిన్ రోడ్డుని మనం 18,88,000 పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ వచ్చి రోడ్లు వేయడానికి మొదలు పెడితే కొంతమంది వైఎస్ఆర్ సభ్యులు, కొంతమంది ఎస్సీ కాలనీ సభ్యులు వాళ్ళకి ఎవరికి తెలియకపోవడం మూలంగా, అసలు ఎందుకు జరుగుతుందో తెలియటం మూలంగా వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత ఎందుకు అడ్డుకున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే మాకు తెలియదు. కానీ ఒకటి మటుకు ఇది పబ్లిక్గా ఇది 100 ఫీట్ రోడ్డు వెళ్తుంది. ఎక్కడికంటే మన పక్కేటేకే జంక్షన్కి వెళ్తుంది కదండి, కోరమన్పాలెం రోడ్డు వస్తుంది కదా, 100 అడుగుల రోడ్డు. అది ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఆటోనగర్ వరకు, అవతల ఆటోనగర్ నుంచి అవతల వరకు కూడా 100 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంది. దాని మూలంగా మనం ముందు మనుషులు జనంకి 20 అడుగులు 30 అడుగుల రోడ్డు వేస్తే తర్వాత అది కూడా తర్వాత చూడొచ్చులే అని చెప్పే ఉద్దేశంతో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కొంతమంది అడ్డుకుని కాంట్రాక్టర్ని కొద్దిగా బెదిరిస్తే పాప మా కాంట్రాక్టర్ ఏమో ఏమి చేయలేక సగంలోనే వెళ్ళిపోయాడు. అప్పుడు నిన్న కాంట్రాక్టర్ వీళ్ళందరూ వచ్చి నాకు చెప్పడం జరిగింది. చెప్తే నేను ఇమీడియట్గా రావడం, ఎందుకు జరిగింది ఏంటి అని అంటే, కాంట్రాక్టర్ ఏమో ఇలా బెదర్ కొడుతున్నారండి నన్ను వస్తే అంటే, అప్పుడు నేను చెప్పాను అనమాట, నేను ఉంటాను, నేను నుంచుంటాం, మా సభ్యులందరూ ఉంటాం, మీరు రోడ్డు వేయండి, ఎవరైనా అడ్డుకుంటే మేము మాట్లాడతాం అని చెప్పడం జరిగింది. దీనికి ఒకటే చెప్తాను, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా, మేమేమైనా తప్పులు చేస్తుంటే, లేకపోతే కాలనీ వాళ్ళు ఈ రోడ్డు కాదు, ఇది రోడ్డు కాదు, లేదా గవర్నమెంట్ ప్లేసో లేకపోతే ఎవరికైనా ప్లేస్ అని చెప్తే మేము దానికి బాధ్యులు అవుతాం. అంతేగాని ఊరికనే వచ్చి రోడ్లు అడ్డేయడం అనేది సబబు కాదు. ఇది ఎందుకంటే అందరికీ ఉపయోగపడేది. నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అభివృద్ధిని ఆపకండి. తప్పులుంటే మీరు ఇదిగో ఇలా పబ్లిక్గా రండి, ఇదిగో ఈ తప్పు ఇదిగో మీరు చేసిన తప్పు ఇది అని చెప్పండి, తప్పేం లేదు. రాష్ట్రంలో అభివృద్ధికి, సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిదర్శనమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 46వ వార్డు పరిధి శాంతినగర్, కస్తూరినగర్ తదితర కొండవాళ్లు ప్రాంతాల్లో సుమారు 6,05,65,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్తో కలిసి బుధవారం కేకే రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, శాంతినగర్ వద్ద ఉన్న పురాతన కమిటీ హాలు శిథిలావస్థకు చేరుకోవడంతో 1,98,00,000 రూపాయల వ్యయంతో నూతన భవన
పునర్నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. మౌలిక వస్తువులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని, అందులో భాగంగా డ్రైన్స్, అంగన్వాడీ, సామాజిక భవనాల నిర్మాణాలు, ఆధునీకరణ పనులు, వార్డుల వారీగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించే జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల కాలంలో అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కేకే రాజు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ ఉంటే ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం సహజమేనని, అయితే అటువంటి తప్పుడు ప్రచారాలపై ప్రజలు ఘాటుగానే స్పందిస్తున్నారని అన్నారు. ఇది భీమిలీ కాన్స్టిట్యూన్సీ సంబంధించింది కాబట్టి ఇక్కడ మేము వచ్చి శంకుస్థాపన జరిగింది. మొత్తం మన 46 వార్డు సంబంధించి ఈ రోజు వరకు ఇప్పుడు దాకా శంకుస్థాపన చేసినట్టయితే సుమారు 34 కోట్ల రూపాయలతో సుమారు వార్డు అంతా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో శాంతినగర్లో ఉన్నటువంటి ఏదైతే వార్డు ఆఫీస్ ఉందో దీర్ఘకాలికంగా చాలా బాధపడిపోయి ఎప్పటి నుంచో అది దీనస్థితికి వచ్చిన పరిస్థితి ఉంది. దానికి సుమారు 1,96,00,000 చెప్పున శాంక్షన్ చేయడం, అది ఎలక్షన్స్ బూత్స్ ఉన్నాయి, అందులో 4 బూతులు, ఆ బూతులు ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ టెండర్ కార్యక్రమం ప్రక్రియ అన్ని చేయడం జరిగింది. అది తర్వాత అక్కడ స్టార్ట్ చేస్తాం. 46వ వార్డులో డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ గారి ఆధ్వర్యంలో 6,05,00,000కి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రక్షణ గోడ, అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అన్ని రకాలుగా కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న రక్షణ గోడలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, స్టెప్స్ రైలింగ్ సంబంధించి కానీ మ్యాక్సిమం ప్రజలు ఇచ్చిన వినతుల్ని, విజ్ఞప్తులను అన్నింటినీ కూడా గౌరవించి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వారు సంతోషపడే విధంగా, వారు మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని ఆనందపడే విధంగా అన్ని మౌలిక వసతులకు సంబంధించి కూడా కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము ప్రజలందరూ కూడా అందరినీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది, ఒక మంచి మనసున్న నాయకుడు, అనుక్షణ నిబద్ధత కలిగిన నాయకుడు, ఇచ్చిన మాట కోసం ఎందాకనే వెళ్ళే మనస్తత్వం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి రాష్ట్ర ప్రజలే నా కుటుంబ సభ్యులు అని భావించే ముఖ్యమంత్రి గారికి అందరూ ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అభివృద్ధి అనేది నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షాలకు సంబంధించిన పచ్చపత్రికలు వారు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత కుతంత్రాలు చేసి తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలంతా వాళ్ళకి వ్యతిరేకంగా మారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్ళుతూ ఉన్నారు. కార్యక్రమంలో సేనాపతి అప్పారావు, బి గోవింద్, కె చిన్న, ఎన్ కృష్ణ, దూది నరసింగరావు, జి అప్పారావు, ఎస్ రామారావు, కె రామారావు, కె ఈశ్వరరావు, కె లావణ్య, నారాయణరెడ్డి, అప్పలరెడ్డి, బొట్టారాజు, కోదండదేవి, విజయలక్ష్మి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కన్వీనర్లు, స్థానికులు పాల్గొన్నారు. జీవీఎంసీ 34వ వార్డు పరిధిలో అచ్చయ్యమ్మపేట ప్రైమరీ స్కూల్ వద్ద బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు వైకాపా కార్పొరేటర్ తోట పద్మావతి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట పద్మావతి సిటీ కేబుల్ న్యూస్తో మాట్లాడుతూ 34వ వార్డులో ఉన్న 5 సచివాలయాల పరిధిలోని ప్రజలకు సుమారు 1480 ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 300 కట్టి 1200 మంది దగ్గర 25,000 రూపాయల చొప్పున డీడీలు వసూలు చేశారన్నారు. లేని ఇళ్లకు డీడీలు కట్టించారని విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలో ప్రజల నుంచి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇళ్ల పట్టాలు పొందినందుకు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిని కూడా చేసి చూపిస్తున్న జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వాసుపల్లిని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని తోట పద్మావతి అన్నారు. 5 సచివాలయాల్లో మాకు 1480 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసి. మరి గత ప్రభుత్వంలో 300 ఇల్లులు కడితే 1200 మంది దగ్గర 25,000 చొప్పున డీడీ వసూలు చేశారు. మరి అటువంటి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చారు, 25,000 డీడీ కట్టామమ్మా, మా పుస్తులు తాకట్టు పెట్టాం, 10 రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చాం, ఒక్కొక్కరు అయితే 40,000 కట్టామని కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి లంచాలు తీసుకొని లేని ఇళ్లకు కూడా డీడీలు కట్టించారు గత ప్రభుత్వంలో. మరి ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారు దగ్గరుండి మరి ప్రతి ఒక్కరికి ఆ డీడీ ఏదైతే అమౌంట్ కట్టారో అది తిరిగి ఇప్పించడం జరిగింది. మరి ఆయన అప్పుడు ఆ గవర్నమెంట్లో ఉండబట్టి
పరిస్థితులు అలా ఉండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దాచుకోవడం దోచుకోవడం లేదు. మరి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, సుమారు 1500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ 5 సచివాలయాల్లో ఉన్న ప్రతి బెనిఫిషియరీ కూడా మా చేతుల మీదుగా పట్టాలు అందజేస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నోసార్లు ఓట్లు వేశారు, కానీ వాళ్ళకి ఇల్లు అనేది రాలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మాత్రమే ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడే నేను ఒక అమ్మాయికి పట్టా ఇచ్చాను, వాళ్ళ మదర్ లేరు. మనం ఇళ్ల స్థలం ఇచ్చినాక వాళ్ళు చనిపోయారు, కానీ మళ్ళీ మనం లీగల్ హెయిర్ పెట్టి ఆ అమ్మాయికి ఒక నీడనివ్వడం జరిగింది. ₹1 కూడా లంచాలు లేకుండా ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కే సాధ్యం. మరి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మరి మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని. ఎందుకంటే ఒక సంక్షేమ పథకాలే కాకుండా, డెవలప్మెంటే కాకుండా ఇళ్ల స్థలాలు ఇంత చక్కగా వాళ్ళు తీసుకోవడం వలన మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలని కోరుకుంటున్నారు. మరి త్వరలోనే ఎలక్షన్ వస్తుంది, తప్పకుండా అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో శ్రీ ఎన్నిమాంబ దేవస్థానం చైర్మన్ లండా రమణ, బోర్డు మెంబర్ వాసుపల్లి నారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కల్రి నీలకంఠం, టన్నల్ చౌట్రీ, మాజీ చైర్మన్ లింగం శ్రీను, మండల యువజన విభాగం అధ్యక్షుడు గార రవి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి వెంకటేష్, సచివాలయ కన్వీనర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న న్యాయ సాధన సభకు విశేష స్పందన లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ నాయకులు చెల్లిబోయిన నాయుడు అన్నారు. గాజువాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెల్లిబోయిన నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీన స్టీల్ ప్లాంట్ కృష్ణా మైదానంలో న్యాయ సాధన సభను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సభా వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా హామీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉక్కు నిర్వాసితులు, కార్మికులు పాల్గొని సభను జయప్రదం చేయాలని చెల్లిబోయిన నాయుడు కోరారు. మీడియా సమావేశంలో పల్లా అచ్చిబాబు, రాజు, నెల్లి అప్పలరాజు, గంప రామారావు తదితరులు పాల్గొన్నారు. 15/3/2024 శుక్రవారం సాయంత్రం కృష్ణా గ్రౌండ్లో జరగవలసినటువంటి మీటింగ్కి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి న్యాయ సాధన సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలానే మా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి శర్మిల మేడం గారు మరి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. అలానే ఏఐసిసి నాయకులు, పిసిసి నాయకులు కూడా మరి రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు రఘువీరారెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు, మా సిటీ అధ్యక్షులు, మరి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇప్పటికి 3 సంవత్సరాలు దాటి ఏదైతే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాల మీద ప్రతి ఒక్క పార్టీ కూడా ఏదో ఉత్తుగా వెళ్ళడము, సాల్వు చూడడం రావడం తప్ప ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా ఒక స్పష్టమైన నిర్ణయం అనేది అయితే స్టీల్ ప్లాంట్ మీద ఇవ్వలేదు. మరి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో రాహుల్ గాంధీ గారి నిర్ణయాల మీదకు మేనిఫెస్టోలో పెడుతూ ఈరోజు స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ చేయడానికి ఈరోజు అక్కడ న్యాయ సాధన సభ పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిరుపేదలకు చేయూతనిచ్చే నిజమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడిన భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 34వ వార్డులో 1,18,00,000 వ్యయంతో ఆధునీకరించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.